రెడ్డి గారు, ఇప్పుడు సరస్వతి షేర్ల బదిలీ చెల్లదు అని తేల్చి చెప్పింది జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనలతోటి ఏకీభవించింది బెంచి. దీంతో ఈ షర్మిల వివాదానికి, అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆస్తులకి సంబంధించి సరస్వతి షేర్ల బదిలీ విషయంలో కొంతవరకు ఫుల్ స్టాప్ పడినట్టు భావించవచ్చా? నైతికంగా జగన్ గారికి ఇది విజయం. ఫుల్ స్టాప్ పడదు. షర్మిల గారు రాజీపడి, ఇద్దరు రాజీపడేంత వరకు ఫుల్ స్టాప్ పడదు. చట్టం వద్దు, మా అన్న లీగల్ పాయింట్ ఆధారం చేసుకుని నన్ను మోసం చేశాడు అంటారు. రేపు నుంచి ఎవడేం చేస్తారు? దాన్ని పంచాయతీ పెట్టుకోదలుచుకుంటే కేసులకి ఏం గొప్ప? హోంమంత్రి ఏం చెప్పారు? అది కూడా పెద్ద విజయమా? చెల్లికి వ్యతిరేకంగా పోరాడి అని చెప్పి లాజిక్ చూడండి. చెల్లికి వ్యతిరేక తల్లికి షేర్లు రానికుండా కోర్టులో తీర్పు చెప్పుకోవడం కూడా విజయమేనా అన్నారు హోంమంత్రి గారు. మాట్లాడదలుచుకుంటే ఏమైనా మాట్లాడచ్చు. అంతకుముందు కోర్టుకి వెళ్ళి అప్పుడు కోర్టులో బంధువులు కేసులు వేసుకోరా? పాయింట్ ఏంటంటే ఇది నైతిక విజయం, షర్మిల గారికి నైతిక ఓటమి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, ఇది నేచురల్గా కుదురుతుంది పవన్ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి సండూరులో మేజర్ షేర్ హోల్డర్, జగన్ గారు అండ్ భారతి గారు. విజయమ్మ గారు మైనర్, అంటే 49% ఎంతో ఉంది. ఆయనకి చెల్లి మీద ఉన్న ప్రేమ అంటామా, అవగాహన అందామా, ఇచ్చింది వీళ్ళు ఇచ్చారు. ఏమని? ఆ చెల్లికి ఇవ్వడానికి డైరెక్ట్గా ఏదో సాంకేతిక సమస్య ఉంటే తల్లి పేరుతో మొత్తం షేర్లు, భారతి గారి షేర్లు అండ్ జగన్ గారి షేర్లు బదిలీ చేసేస్తారు, గిఫ్ట్ డీలాగా చేస్తారు. దానికి ఎంఓయూ రాసుకున్నారు, చేయలేదు. ఎంఓయూ రాసుకున్నారు, నా చెల్లి మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ, లేదా మా అమ్మకి ఇస్తున్నాము, ఫైనల్ గా చెల్లిది అంతా ఏదో రాసుకున్నారు. ఇది కోర్టు, ఇది ఈడీ అటాచ్మెంట్ లో ఉంది కాబట్టి, ఇది బెయిల్ రిలేటెడ్ ఉంది కాబట్టి, ఇది క్లియర్ అయిన తర్వాత బదిలీ చేయబడుతుంది అని రాసుకోవడమే కాదు, ఆ బాండ్లు ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఈ షేర్లు బాండ్లు ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకోండి అంటే అర్థం ఏంటి? పూర్తిగా చేయనట్టేగా. 2, ఆయన ఎందుకు ఎంఓలో చేసుకున్నాడు? ఎక్కడో కుటుంబ సభ్యుల మీద తేడా వచ్చి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం. అంటే మీకు మాకు ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా తేడా వచ్చిందని కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం రాసుకుంటాం. అంతమంది గొడవలు లేవు కానీ రాసుకుంటాం, ఎందుకన్నా మంచిదని. అట్లా ఎంఓ ఇవ్వడం ద్వారా చెల్లి కాన్ఫిడెన్స్, లీగల్గా సమస్య ఉంది కాబట్టి బాండ్లు తన దగ్గర పెట్టుకున్నాడు. ఇది చరిత్ర. ఆమె ఏం చేసింది? సరాసరి ట్రాన్స్ఫర్కు పూనుకున్నారు. మాకే కదా ఇచ్చింది, మేమే చేసుకుంటామని ఒక అబద్ధం చెప్పినారని ప్రచారం జరిగింది. నాకు కరెక్ట్గా తెలియదు. బాండ్లు పోయినాయని చెప్పి, బాండ్లు ఉన్నాయి ఇక్కడ. జగన్ గారికి అక్కడ ఈజీగా పట్టుకునేటాడు. నా దగ్గర బాండ్లు ఉన్నాయి, ఆ ఎంఓలో ఉన్నది ఇది, బాండ్లు నా దగ్గర ఉన్నాయంటే అర్థం ఏంటి? నేను పూర్తిగా చేయలేదు కదా. సో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. పైపెచ్చి ఈ మధ్యకాలంలో రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయినారు. సో నేను విత్డ్రా చేసుకుంటున్నాను, మళ్ళీ ప్రేమ అట్లాంటిది కలిగితే మళ్ళీ చూస్తానని చెప్పినాడు. అంటే షర్మిల గారికి ఇంకెవ్వను, ఇంకా ఆయన ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోతే ఇవ్వకపోవచ్చు. అది వివాదంలో ఉన్న, అంటే అప్పటికే దీని మీద కేసులు నడుస్తున్నాయి కదా, ఇటువంటి వివాదంలో ఉన్న వాటిని గిఫ్ట్ డీడ్గా ఇచ్చి మోసగించారంటారా షర్మిలని? అదొకటి వస్తుంది కదా. నో క్వశ్చన్, ఎంఓలో అది మెన్షన్ చేశారు కదా, గిఫ్ట్ డీడ్ ఇస్తున్నాను తల్లి పేరుతో, ఇది ఫలానా ఈడీ కేసులో ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నాను, అది ట్రాన్స్ఫర్ ఈ రోజు కాదు, అది పరిష్కారం ఏంటి, ఇది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి వస్తుంది ఎంఓ రాసేసినాడు కదా, అది రిజిస్టర్ కూడా చేసేసినారు కదా. కాబట్టి ఈడీ కేసులు మారిన వెంటనే ఇంకా ఈయన అడగాల్సిన అవసరం నేరుగా చేయించాను. కాబట్టి ఎక్కడ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం ఎంఓ చేసుకున్నాడు. అదే సమయంలో ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు కాబట్టి బాండ్లు ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. అంటే పురుషోత్తం రెడ్డి గారు, గత ఎన్నికల్లో తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఈ ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేశాయి. అయితే ఈ ఉపశమనంతో కొంత ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి విజయం అనుకోవచ్చా మనం? అదే నైతిక విజయం అంటున్నాను. రాజకీయంగా ఉపయోగం. ఎందుకు ఉపయోగం అంటే 2 రకాలు. ఒకటి నైతిక విజయం, రెండోది అన్ని ఇప్పుడే వచ్చేస్తున్నాయి ఆయనకి సమస్యలని. ఎలక్షన్ ముందు 1 year మళ్ళీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఆయనకి ఇంకా మామూలేలే, వాళ్ళతో ప్లోలు పడుకుంటారులే అనుకుంటారు. కాబట్టి ఈ 2 కారణాలు ఇచ్చా. ఎర్లీగా స్టార్ట్ చేయడం, అది కూడా ఓడిపోయినప్పుడు స్టార్ట్ చేయడం, రెండోది కోర్టు అనుకూలంగా తీర్పడం. ఈ 2 కారణాలు ఇచ్చే ఖచ్చితంగా నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లితో వచ్చినటువంటి రాజకీయ సమస్య ముగిసిపోయిన అధ్యాయంగానే వచ్చే ఎన్నికల నాటికి ఉంటుంది.